అందరికీ నమస్కారం. ప్రస్తుత స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు ఉత్తరాఖండ్లో హస్బెండ్ చేసిన కామెంట్స్కి మంత్రి పదవి తీసేసినట్టు కూడా తెలుస్తుంది. ఏంటి సార్ దాని డీటెయిల్స్? సో జనరల్గా ఒక మహిళ పదవిలో ఉంటే ఆ మహిళ భర్త వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ఆ మహిళ పదవిని ఓడబెగటం అనేది ఎక్కడ లేదు. అవును, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది మహిళలు చట్టసభల్లో ఉన్నారు. ఎస్ సార్. అలాగే కొంతమంది మంత్రులుగా కూడా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన భర్తలు లేదంటే వాళ్ళకి సంబంధించిన బంధువులు రాజకీయ పార్టీలో ఉంటే వాళ్ళు ఏదైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే వాళ్ళ యొక్క వ్యక్తిగతంగానే చూసుకుంటారు. కానీ ఈ ఎవరైతే పదవుల్లో ఉన్నారో రాజ్యాంగబద్ధ పదవుల్లో వాళ్ళని ఎక్కడా కూడా సస్పెండ్ చేయడం లేదంటే ఆ పదవుల నుంచి తీసేయడం జరగలేదు దాదాపుగా. ఎక్కడ దాకినందుకు రీసెంట్గా మనకు ఆంధ్రప్రదేశ్లో ఈ పెన్షన్లు సామాజిక పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి అంశంలో ఒక మంత్రికి సంబంధించినటువంటి వాళ్ళు వైఫ్ అక్కడికి వెళ్ళి ప్రోటోకాల్ వ్యవహారం ఇవన్నీ చేశారు. అయినంత మాత్రం ఆ మంత్రి పదవి అయితే ఓడబీకలేదు కదా. కానీ ఉత్తరాఖండ్లో చోటు చేసుకున్నటువంటి పరిణామం చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్లస్ ఇలాంటి వాటిని మనం ఆహ్వానించాలా లేదా వ్యతిరేకించాలా అనేది కూడా సందిగ్ధంలో ఉంది. కారణం ఏంటంటే మహిళలకి స్వేచ్ఛ కావాలి, సాధికారత కావాలని చెప్తుంటారు. అలాగే పురుషుడు ఏదైనా వ్యాఖ్యలు చేస్తే మహిళల మీద ఆ ప్రభావం పడుతుందా? ఇప్పుడు ఉత్తరాఖండ్లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా రేఖా ఆర్య ఉన్నారు. ఆవిడ భర్త గిరిధర్ లాల్ సాహు అతని పేరు. ఆవిడ భర్త అతను బీజేపీలో ఉన్నాడు. ఈవిడ క్యాబినెట్లో మినిస్టరు. అతను అన్న వ్యాఖ్యలు ఏంటి? ఈ యూత్ తోటి మాట్లాడుతూ జనరల్గా ఇప్పుడు పెళ్లిగా అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతూ తేలిగ్గా తక్కువ ఖర్చుతోటి మీకు బీహార్ అమ్మాయిలు అయితే 25,000 తోటి వస్తారు, 25,000 ఇస్తే బీహార్ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి ఒక ప్రైవేట్ మీటింగ్లో ఆయన యథాలాపంగా చేసినటువంటి వ్యాఖ్యలు. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బయటకు వచ్చేసింది. బయటికి రావడంతో ఈ ఇండియా పక్షాలు ఆడ ఎన్డీఏ అధికారంలో ఉంది. ఈ ఇండియా కూటమి పక్షాలు ఏం చేసినాయి అంటే క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి అడిగారు. క్షమాపణ చెప్పడం అంటే పక్కన పెట్టేసి ఈ సాహుని పార్టీని సస్పెండ్ చేయాలని డిమాండ్ ఆర్జేడీ చేస్తుంది. కానీ ఎన్డీఏ పక్షం ఏం చేసింది? అక్కడ ఉన్నటువంటి అధికార పక్షంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ వ్యాఖ్యల పట్ల తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో ఈ రేఖా ఆర్య పదవి తీసేశారు. క్యాబినెట్ నుంచి ఆవిడని సస్పెండ్ చేశారు. అసలు దానికి ఇవిడికి ఏం సంబంధం? అదే అందుకే ఇప్పుడు మనం వీడియో చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆవిడేమో మినిస్టరు, ఆవిడ భర్త ఏమో యథాలాపంగా ఏదో యూత్ తోటి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు. దాంతో అటు ఎన్డీఏ పక్షాలు ఇటు విపక్షాలు రెండు కలిసి విమర్శలు చేశాయి. అతన్నేమో పార్టీ నుంచి పీకేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ప్లస్ ఆయన క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు. అంతవరకు ఓకే. కానీ రేఖా ఆర్య మంత్రి పదవి నుంచి కూడా వైదొలగాల్సిన పరిస్థితి, సస్పెండ్ అయింది ఆవిడ. ఇప్పుడు మంత్రి పదవి నుంచి తీసేశారు. మరి అది ఉత్తరాఖండ్లో జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్ ఉందో అది భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎన్డీఏ ఇంప్లిమెంట్ చేయాలిగా. ఎన్డీఏ ప్రభుత్వాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో కూడా ఇదే ఇంప్లిమెంట్ చేయాలిగా. భర్త పదవిలో ఉంటే భార్య ఏదైనా ప్రోటోకాల్ సంబంధించినటువంటి క్రమశిక్షణ రహితంగా వ్యవహరించింది అనుకో, భర్త పదవి ఊడిపోవాలిగా. లేదు, భార్య మంత్రిగా ఉంది, భర్త ఏదైనా వ్యాఖ్యలు చేస్తే భార్య పదవి ఊడిపోవాలిగా. అలాంటివి ఏమైనా మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయా? పోనీ ఎన్డీఏ పక్షాలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో జరుగుతున్నాయా? ఇవాళ భారతదేశంలో దాదాపు 25 రాష్ట్రాలకు పైగా ఎన్డీఏ ఆధీనంలో ఉన్నాయిగా, ఎన్డీఏ పక్షాలే ఉన్నాయిగా. మరి ఎక్కడన్నా జరుగుతుందా? ఒక ఉత్తరాఖండ్లో తప్ప. ఉత్తరాఖండ్లోనే జరిగింది. బహుశా రాబోయే రోజుల్లో అన్ని భారతదేశంలో ఉండి ఎన్డీఏ పక్షాల అధికారంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలానే జరుగుతుందేమో అని చెప్పి మనం భావించాలి. ఎందుకంటే భర్త చేసినటువంటి వ్యాఖ్యలు భార్య పదవిని ఊడగొడితే భార్య చేసినటువంటి వ్యాఖ్యలు కూడా భర్తను ఊడగొట్టాలిగా. అసలు మామూలుగా ఆయన 25,000 తోటి తక్కువ 25,000 ఇస్తే బీహార్ అమ్మాయిని చేసుకోవచ్చు, ఈ పెళ్లిళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే యువత ఉన్నారో పెళ్లిళ్ళు కానిటువంటి వాళ్ళు 25,000 రూపాయలు ఇస్తే బీహార్ అమ్మాయిని చేసుకోవచ్చు అని చెప్పి ఆ వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యలు బహుశా ఆయన
పెళ్లి కానటువంటి వాళ్ళ గురించి చేశారు. సరే అది తక్కువ రేటుకి వస్తారు వాళ్ళు, తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు వాళ్ళనైతే, బీహార్ అమ్మాయిలను అయితే అని చెప్పి అన్నాడు. సో సరే దాంట్లో అభ్యంతరం కొంత ఉంది, చెప్పేటువంటి తీరులో ఉంది. ఇప్పుడు మన శివాజీ మనం చేసినటువంటి వ్యాఖ్యల్లో కూడా ఆయన ఇంటెన్షన్ తప్పులేదు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు 1-2 వ్యాఖ్యలు కొంచెం అభ్యంతరకరంగా ఉన్నాయి తప్పితే మిగతా ఏమి ఆయన ఇంటెన్షన్లో తప్పులేదు. ఆయన ఏమి మహిళా ద్వేషి కాదు. అలానే అక్కడ గిరిజల్లాల్ సాహు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అతని ఇంటెన్షన్ ఏంటి, పెళ్లి కానటువంటి యువత ఎక్కువైపోయింది, అమ్మాయిలు దొరకట్లేదు. కాబట్టి మీరేం చేస్తారంటే 25,000 తక్కువ ఖర్చుతోటి మీకు పెళ్లిళ్ళు కావాలంటే 25,000 ఇస్తే అమ్మాయిలు ఇస్తారు, అక్కడ తీసుకొచ్చి కానీ మీరు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, 25,000 తోటి అమ్మాయిలతో పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అన్నాడు. ఓకే, ఆయన ఇంటెన్షన్ ఏంటి, పెళ్లి కానటువంటి వాళ్ళకి అక్కడైతే అమ్మాయిలు ఉన్నారు, మీకు పిల్లల్ని ఇస్తారు, పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పారు. సరే, ఈ పదవి వెనక ఎవరైనా అంటే కావాలని కోరుకొని ఇదంతా చేయించారు అనుకోవచ్చా? ఇప్పుడు అదే అనుకోవాలి. ఇప్పుడు లేదంటే ఆ చిన్న ఇష్యూకి ఆ విధంగా మంత్రి పదవి పోయిందని అంటే మరి మిగతా చోట్ల కూడా అదే జరగాలి. ఎక్కడ జరగలేదు, ఒక ఉత్తరాఖండ్లోనే జరిగింది, ఇంకెక్కడ జరగలేదు కదా సార్. ఆ మంత్రి అక్కడ ఫైట్ చేయొచ్చు అంటారా? అవకాశం ఉంటుంది. ఆల్రెడీ సస్పెండ్ చేశారు. అది కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వంలో ఫైటింగ్లు ఏమి ఉండవు, ఉంటే కంటిన్యూ అవటం, లేదంటే ఉద్వాసన వెళ్ళిపోవడం, ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఉండేటువంటి బీజేపీ అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఉంది. సో వాళ్ళు చెప్పిందే వేదం. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఆవిడ మంత్రి పదవి నుంచి తీసేశారు. ఇప్పుడు ఇలాగే ఉత్తరాఖండ్లో కొన్ని సంఘటనలు జరిగాయి. అక్కడ ఉత్తరాఖండ్లో గతంలో జరిగిన సంఘటనలు తీసుకున్నా ఇంచుమించు ఇలానే ఉంటాయి మీకు. గతంలో దాదాపుగా ఈ 12 మంది ఐఏఎస్ని సస్పెండ్ చేశారు. ఉద్యోగులు ఐఏఎస్లతో 12 మందిని భూ వివాదంలో సస్పెండ్ చేసేసారు. హరిద్వార్ భూమి విషయంలో, కుంభకోణం విషయంలో. అలాగే నీకు 2022లో తీసుకుంటే హరిక్ సింగ్ రావత్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాడిపడిందని చెప్పి మంత్రి పదవి నుంచి తీసేశారు అతన్ని. అక్కడ హరక్ సింగ్ రావత్ అని అతన్ని 2022లో. తర్వాత అతన్ని బీజేపీ బహిష్కరించింది అతన్ని. తర్వాత ఇటీవల ప్రేమ్చంద్ అగర్వాల్ తన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అతను రాజీనామా చేయించారు. తర్వాత ఈ భూముల కుంభకోణంలో 12 మంది ఐఏఎస్లతో సహా కొంతమందిని సస్పెండ్ చేశారు. సో సంచలనమైన నిర్ణయాలు హరిద్వార్ భూమి విషయంలో కానీ, లేదంటే ఇప్పుడుది సరే అవంటే కుంభకోణం, అవన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినంత మాత్రం మంత్రి పదవి నుంచి తీసేసి పని అయితే అనేక మంది మంత్రి పదవులు. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే ఒక అతను ఉన్నాడు, అతనైతే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు, పార్టీలోనే అంతర్గతంగా వ్యతిరేకత ఉంది. మరి అతన్ని ఇంతవరకు సస్పెండ్ చేయాలి తెలుగుదేశం పార్టీలో, కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యే. అలాగే మన మినిస్టర్స్ ఉన్నారు అనేక మంది వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళని ఎక్కడ సస్పెండ్ చేయాలి. బట్ ఉత్తరాఖండ్లో మాత్రం ఇది జరుగుతుంది. లేటెస్ట్గా రేఖా ఆర్యని సస్పెండ్ చేయడం అనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఓకే సార్, థ్యాంక్ యూ.